సురేష్ కొచ్చెట్ల గారు. సురేష్ కొచ్చెట్ల గారు, అయితే ఇక్కడ మీరు అన్నారు ఇందాక, అంటే ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అవుతే మమతా బెనర్జీ పదవి పోయే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇందాక రచనారెడ్డి గారు అన్నట్టు సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే తను ఓకే సుప్రీంకోర్టుకు వెళ్తుంది, అలాగే మళ్ళీ కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్ అన్న ధీమాలో ఉన్నారంటున్నారు. అండ్ ఇంకొక రకంగా చూస్తే ప్రజల విషయంలో చూస్తే ఈ ఓబీసీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ అగమ్యగోచరంగా మారుతుంది కదా సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు కూడా, అంటే 2011 నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు. సో ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్స్ని? స్టార్ట్ విత్ 2011 నుంచి ఇప్పుడు దాకా ఉన్న రిజర్వేషన్ వచ్చిన వారికి ఉద్యోగం కానీ ఎడ్యుకేషన్ వచ్చిన వారికి ఈ జడ్జ్మెంట్ ఇంపాక్ట్ కాదు, చాలా క్లియర్ గా చెప్పారు హైకోర్టు. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ హియర్ ఆన్, జడ్జ్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇట్ వాంట్ బి అప్లికబుల్. ఐ నో రచనారెడ్డి గారు లీగల్ ఆమె షీఈస్ క్వాలిఫైడ్ as a legal person as a layman, బట్ సుప్రీం కోర్ట్ చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఈ జడ్జ్మెంట్ లో కూడా మనం ఏం చూసామంటే, వన్ దట్ హస్ బిన్ స్టేడ్ ఆంధ్రప్రదేశ్ దాని జడ్జ్మెంట్ మీద Muslim reservation law. They actually stayed the judgment and on a constitution bench ki refer chesar. Constitution bench ki refer chesar, dan tarvata hearing raaledu appadi nunchi. Okay. So the constitution bench Sabrimala judgment ఏమైంది, మహిళల్ని ఫస్ట్ మీరు పైకి గుడికి తీసుకెళ్ళొచ్చు సన్నిధానం కన్నా. దాని తర్వాత రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ సెటప్ చేశారు. అదేంటంటే ఒక ఇష్యూని సైడ్ స్టెప్ చేయడం. యూజువల్లీ రివ్యూ పిటిషన్స్ ఇన్ చేంబర్ లో వింటారు జడ్జెస్ ది, అది 99% కేసులో రివ్యూ పిటిషన్స్ నెవర్ సక్సీడ్. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ వాట్ హ్యాపెండ్ వాస్ ద కోర్ట్ వాంటెడ్ టు నాట్ గివ్ అనదర్ జడ్జ్మెంట్, కానీ దాన్ని సైడ్ స్టెప్ చేసి పక్కన పెట్టేసి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపించేసి, ఇప్పుడు అది ఎక్కడికి పోతుందో అందరికి తెలుసు. నో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ జడ్జ్మెంట్ ఇప్పుడు మన దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ సచార్ కమిటీ, మనం అందరు మర్చిపోతాం. సచార్ కమిటీ అనే ఒక కమిటీ 2005లో సెటప్ చేశారు మన్మోహన్ సింగ్ గారు. అది కమిటీ వాజ్ హెడెడ్ బై ఫార్మర్ ఢిల్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సచార్ రాజేంద్ర సింగ్. ఆయన సెటప్ చేసిన ఆ కమిషన్ ఏమన్నారంటే, దే వర్ ఆస్క్డ్ టు లుక్ ఎట్ ద రిపోర్ట్ ఆన్ ముస్లిమ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి. పస్మందా ముస్లిమ్స్ అని ఉంటారు, మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ గురించి. దే ఆర్ వెరీ బ్యాక్వర్డ్ అమంగ్ ద ముస్లిమ్స్. ఐరానికలీ బీజేపీకి సపోర్ట్ బేస్ ఉన్న ఒక కమ్యూనిటీ పస్మందా ముస్లిమ్స్. కొన్ని ప్లేస్ లో రాంపూర్ లాంటి ప్లేస్ లో బీజేపీ లాస్ట్ టైం గెలిచిందంటే, ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచిందంటే ఇట్ ఇస్ ద పస్మందా ముస్లిం ఓట్ దట్ ఈస్ కమింగ్ టు బీజేపీ. కానీ దాని పక్కన పెడతాం, పాలిటిక్స్ కాదు. సో మన్మోహన్ సింగ్ గారు పెట్టిన దాంట్లో ఈ ఇంకా 6 మెంబర్స్ వాళ్ళొక 403 పేజ్ రిపోర్ట్ సబ్మిట్ చేసి, బేసిక్లీ రిపోర్ట్ స్టడీ అని చెప్పిందంటే సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా రిపోర్ట్ అని చెప్పి పబ్లిష్ చేశారు. లోక్సభకి రాజ్యసభకి పంపించారు. దాంట్లో ఈ 20 నెలల తర్వాత ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఈ రిపోర్ట్ వచ్చింది. సచార్ కమిటీ రికమెండేషన్స్ ని ఇష్యూలు అని చెప్పారంటే, ముస్లింస్ అప్పుడు 14% ఉన్నారు మన భారతదేశం పాపులేషన్. వీఆర్ టాకింగ్ ఆఫ్ ద లాస్ట్ సెన్సస్ కన్నా ముందున్న సెన్సస్, ఎందుకంటే 2020 సెన్సస్ జరగలేదు. 2011 కన్నా ముందున్న సెన్సస్ బేస్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు 14%. కానీ దాంట్లో ఓన్లీ 2.5% బ్యూరోక్రసీలో ఉన్నారు. నా మీరు బ్యూరోక్రసీలో, ఆర్మీలో, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో మీరు రిజర్వేషన్స్ పెట్టుకుంటూ పోతే, ఈవెన్ జ్యుడిషియరీ మీరు ఎక్కడ ఆగుతారు? వేర్ యు స్టాప్? సేమ్ సుప్రీం కోర్ట్ విల్ నాట్ అగ్రీ టు ఎనీ రిజర్వేషన్స్ ఇన్ జ్యుడిషియరీ. చూడండి, మీరు అన్ని ప్లేసెస్ వాళ్ళు ఎస్ అంటారు, కానీ ఇదే చంద్రచూడ్ కానీ ఇదే మిగతా జడ్జెస్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు దర్ ఓన్ జాబ్స్ దే వాంటెడ్ టు బి వెరీ సెక్యూర్. వాళ్ళు అప్పుడు దాన్ని కొట్టుపడేస్తారు, లేదు ఇది ఇప్పుడు ఇవ్వని చెప్పేసి. సో ఈ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలని ఎవరు వద్దామని, ఎందుకంటే వీళ్ళ దాంట్లో కూడా చాలా మంది కమ్యూనిటీస్ ఉన్నారు, బుచర్ కమ్యూనిటీస్ ఉన్నారు, వాషర్మెన్ కమ్యూనిటీస్ ఉన్నారు. మీరు ఎందుకండి అంత చెప్పక్కర్లేదు, మన ఓల్డ్ సిటీకి వెళ్ళండి. ఓల్డ్ సిటీకి వెళ్తే మీకు తెలిసిపోతుంది ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి. అది అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాటజీ. అసదుద్దీన్ ఓవైసీ అని కాదు, ఏ ముస్లిం లీడర్ అయినా ఏం చూసుకుంటా అంటే, వీళ్ళని ఎంత పేదోలుగా పెట్టుకుంటే మన మాట వింటారు. ఎడ్యుకేటెడ్ అయినోడు హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు, అక్కడ రిటర్న్ రాడు ఇక్కడికి. వాడు అక్కడ వాడికి ఎట్లా ఓటేయాలని వాడికి తెలుసు, లేకుంటే వాడు యూరోప్కి వెళ్ళిపోతాడు. అదే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ దట్ ఈ పేరు మీద, ఎందుకంటే ఐరానికలీ ఇదే రిజర్వేషన్ యూపీలో ఉంది. ఇప్పుడు ముస్లింస్ కి రిజర్వేషన్ యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది, రాజస్థాన్ లో ఉంది. యూపీలో 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7 సంవత్సరాల నుంచి యూపీ ఇట్ ఇస్ ద బీజేపీ గవర్నమెంట్, కానీ వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకోలేదు దీన్ని కానీ స్టాప్ చేయడానికి. ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఏమంటున్నారంటే, మాకు ఒక ప్రెసిడెంట్ వచ్చింది,
వీ విల్ నౌ లుక్ ఎట్ అని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ కూడా అదే అంటున్నారు. మేము కూడా చూసి ఈ రిజర్వేషన్ ఏం చేయాలని చూస్తున్నాం చెప్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా మార్పు వచ్చే పరిస్థితి ఉంటుందండి ఈ జడ్జిమెంట్ తర్వాత? దట్ ఈస్ వేర్ 400 is coming into play. ఓకే. బికాస్ మోదీ గవర్నమెంట్ మనం అందరు అంటుంటాం కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు అని చెప్పి ఈ రాహుల్ గాంధీ మిగతా సీతారాం యెచూరి లాంటి లొల్లి చేస్తూ ఉంటాం, ఖర్గే గారు అందరు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యూ కెనాట్ చేంజ్. బట్ ఇలాంటివి అది మనకు ఆల్రెడీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది అది. that you cannot change the basic structure of the, I think it's Shirur Math or another case, Keshwananda Bharti case. Keshwananda Bharti. Yeah, Keshwananda Bharti case. No, it was very clearly said basic structure of the constitution cannot alter any. అది ఉండి కూడా ఇందిరా గాంధీ inserted 2 words into the preamble of the constitution. ఆలోచించండి. అప్పుడు మన ఆర్గ్యుమెంట్ కి వెళ్తే నేను I can take Rahul Gandhi head on saying that the maximum number of constitutional amendments have been made by Congress. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయలేదు. కానీ ఇది బేసిక్ స్ట్రక్చర్ లేదు రిజర్వేషన్స్ ముస్లిమ్స్. సో ద క్వశ్చన్ డజంట్, ఇట్స్ అ సింపుల్ లా దట్ కెన్ కమ్ సేయింగ్ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండకూడదు. కానీ ఇప్పుడు చూడండి కేరళలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, మనం ఎప్పుడు తీస్తున్నాం. కేరళలో దిస్ ఇస్ 14%, 14%. అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి సెపరేట్ కోటా ఉంది. మీకు తెలుసు హిందూ రిలీజియన్ నుంచి ఇఫ్ ఎనీబడి కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ వాడికి సెపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అంటే వాడికి డబ్బులు ఇచ్చి ఇండస్ట్రీ పెట్టియడానికో లేకుంటే ఇంకా దానికి బ్యాంక్ లోన్ ఇవ్వడానికో సెపరేట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ ఒక బాడీని క్రియేట్ చేశారు. ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంది సార్? ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంది? ఇదే ఆంధ్ర తెలంగాణ జడ్జ్మెంట్ సుప్రీం కోర్టు పడింది కదా, సుప్రీం కోర్టు పడింది ఇది. ఇట్ రిక్వైర్స్ అ పొలిటికల్ విల్. ఇప్పుడు రేపు అనుకోండి, విల్ టేక్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, టుమారో మోదీ గవర్నమెంట్ గెట్ ఎలక్టెడ్, వాళ్ళ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది. ఓకే, బ్రూట్ వీ డోంట్ నీడ్ అ 2/3. నేను చెప్పినట్టు సింపుల్ మెజారిటీలో కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావచ్చు. యూఆర్ నాట్ ఆల్టరింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ హావ్ టు పాస్ ద లా ఉంది. మనం చూసాం అది 370 కేసులో కూడా. చాలా మటుకు 370 కేసులో దర్ వాజ్ నో, ద గవర్నమెంట్ జస్ట్ డిడ్ నాట్ ఈవెన్ కైండ్ ఆఫ్ చేంజ్ ద లా. వాళ్ళు ఏం చేశారంటే దట్ ఆర్డర్ ని, పాత ఆర్డర్ ని విత్డ్రా చేసుకున్నారు అంతే. ఇట్స్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఉంది అంతే, బికాస్ టెంపరీ ప్రొవిజన్ ఉండే 370. సో ఈ కేసులో కూడా ఐ థింక్ ద మోదీ గవర్నమెంట్, నా అంచనా ప్రకారం మోదీ గవర్నమెంట్ విల్ టేక్ అ డిసిషన్. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు రేపు సపోజ్ హైపోథెటికల్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టీడీపీ కమ్స్ ఇన్ టు పవర్ ఆంధ్రప్రదేశ్. నాయుడు ఇప్పుడు ఆల్రెడీ క్యాంపెయిన్ టైంలో కూడా చెప్పారు, మోదీ గారు దీని గురించి మాట్లాడడం మాకు మా స్టేటస్ వీ హ్యావ్ అవర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బీజేపీకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాం. ఓకే, అప్పుడు పార్లమెంట్ లో ఓటింగ్ వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? క్రూషియల్ క్వశ్చన్ టు ఆస్క్. కానీ ద ఎంటైర్ థింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద ఫ్యాక్ట్ దట్ మీరు రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎన్ని కమ్యూనిటీస్ ని పుష్ చేసుకుంటా పోతారు. ఎందుకంటే అన్ని రిజర్వేషన్ పాలసీస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో కూడా హ్యావ్ యూ అపాయింటెడ్ ఎ కమిటీ. ఆ కమిటీ ది డేటా స్టడీ చేసింది, ఎంపెరికల్ డేటా ఉందా మన దగ్గర? అది కర్ణాటక కేసులో కూడా అడిగారు, మీ దగ్గర ఎంపెరికల్ డేటా ఉందా? మీ దగ్గర డూ యూ హ్యావ్ ఎ డేటా ద బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ముస్లిమ్స్? మీరు స్టడీ చేశారా? స్టాటిస్టికల్ డేటా ఉందా? లేకుంటే మీరు ఒట్టిగా ఏదో కావాలని చేసుకున్నారు? దట్ ఇస్ ద మూట్ క్వశ్చన్ ఇన్ ఎనీ జ్యుడిషియల్ రివ్యూ. రషన్ రెడ్డి గారు వారు అన్నట్లుగా మరి ఎంపెరికల్ డేటా ఉందా అనే విషయానికి వస్తే, మరి నిజంగా ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్కి వస్తే సో ఎలా ఉంటుంది రియాలిటీలో సిచ్యువేషన్స్? సురేష్ గారు ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏవనెత్తిండు. ఐ జస్ట్ కంప్లీట్ దట్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ సార్. సురేష్ గారు ఏమన్నారు? బ్రూట్ మెజారిటీ లేకపోతే కాన్స్టిట్యూషనల్లీ మనకు 2/3 మెజారిటీనే అవసరం. ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి whatever constitution amendment, ఇప్పుడు మన EWS I think it's 101 constitution amendment ఏదో ఉంది. అలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి there is not going to be any religious based reservation and the state governments will implement it in the next 6 months or in the next 1 year, whatever it is. ఎందుకంటే EWS కి కూడా ఆ ఆపర్చునిటీ ఇచ్చింది కదా. సుప్రీం కోర్ట్ కి ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ సెటప్ చేసి ఈ భాగవతము ఇంకో భాగవతం డిసైడ్ చేయవలసిన అవసరమే ఉండదు సార్. బికాస్ a new law is being set up. And once a new law is being set up, once a new law is coming through a constitutional amendment, and అదే ఇష్యూ మీద ఈ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ మీద ఈ కేసెస్ ఉన్నాయి కదా, ద న్యూ అమెండ్మెంట్ ట్రంప్స్ అంటాం. ట్రంప్స్ అంటే ఇప్పుడు వచ్చిన కొత్త అమెండ్మెంట్ ఈ పాత కేసుల మీద ఓవర్ రైడ్ చేసేస్తుంది అన్నమాట. సో సుప్రీం కోర్టు ఇవి డిసైడ్ చేసి దీనికి
కాంట్రడిక్టరీగా డిసైడ్ చేయడమో లేకపోతే సిమిలర్ గా డిసైడ్ చేయవలసిన అవసరమే లేదు. బేసికలీ సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ టు డీల్ విత్ ద క్వశ్చన్. ఎందుకంటే లెజిస్లేచరే, గవర్నమెంటే, పార్లమెంటే దాన్ని డిసైడ్ చేసేసింది కాబట్టి. ఏదైనా ఒక చట్టం లేనప్పుడే సుప్రీం కోర్టు దాన్ని ఆ ఉన్న చట్టాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ కులాల పరంగానే ఉన్నది, రిలీజియస్ బేస్ లేదు అని సార్ అన్నట్టు బేసిక్ స్ట్రక్చర్ లో లేదు, ఎక్కడా లేదు. సో రిలీజియస్ రిజర్వేషన్ లేదు అని సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రెట్ చేయాలి ఇప్పుడు. కానీ ఒకవేళ పార్లమెంటే అది ఇంటర్ప్రెట్ చేసేసింది అనుకోండి, సుప్రీం కోర్ట్ కనే ఉండదు. ఎందుకంటే పార్లమెంట్, లెజిస్లేచర్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ ఇంటర్ప్రెటెడ్ ఇట్. సుప్రీం కోర్ట్ డస్ నాట్ హ్యావ్ టు డీల్ విత్ ద ఇష్యూ ఓన్లీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. 400 పారా, 300 పారా, ఏదన్నా ఒక పారు, 2/3 is what we require. సో అంటే రచనారెడ్డి గారు రిలేటివ్లీ ఇప్పుడు మీరు అన్న ప్రకారం చూస్తే మరి మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మరి అక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు గమ్మత్ ఏమైతుందంటే మమతా బెనర్జీ ఉరుక్కుంటూ సుప్రీం కోర్టుకి వెళ్తుంది. సుప్రీం కోర్టు వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఫాలో కావాలి కాబట్టి ఏపీ తెలంగాణ నుంచి మేము వచ్చిన సిమిలర్ కేసు ని మేము స్టేటస్ కో ఇచ్చినాము. వాళ్ళకు ఇష్టమైన కష్టమైన ఇంకో సిమిలర్ కేసు ని అలాగే ట్రీట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ కూడా స్టేటస్ కో ఇచ్చేసి రెండుని కలిపేసి కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో పెట్టేస్తారు అనుకోండి. ఇప్పుడు రేపు నెక్స్ట్ 2 weeks కి మనకు 400 ఎనీథింగ్ అంటే బీజేపీ మళ్ళీ పవర్ లోకి వచ్చేసి బీజేపీకి ఉండాల్సిన 2/3 మెజారిటీ ఉన్నది అనుకోండి. నెక్స్ట్ 1-2 months లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అప్పటికల్లా ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏం డిసైడ్ చేయలేదు, అయిపోయి ఇక వాళ్ళకు మాకు ఫస్టే మాకు సచ్చే అంత పని ఉంది సార్, మాకు ఈ పని కూడా అవసరం లేదు కదా. కోర్టులలో ఇప్పుడు నిన్నగాక మొన్న వెకేషన్ బెంచ్, ఒక రోజు వెకేషన్ బెంచ్ లో జడ్జిలు 12 గంటల రాత్రి దాకా కూర్చున్నారు. సో కోర్టులు పని చేస్తలేవు లేకపోతే ఏం లేదు, అందరికన్నా ఎక్కువ పని మేమే చేస్తున్నాం. సో వీ డోంట్ నీడ్ టు డీల్ విత్ దిస్. అండ్ ఇది ఎంతగానో అవసరం, ఎందుకంటే బికాస్ ఈ విక్టిమ్హుడ్ మెంటాలిటీ అనేది ముస్లిమ్స్ కి ఇది ఒక నేషన్ తోని, ఒక దేశంతోని సంబంధం కాదు, వాళ్ళ జాతితోనే సంబంధం. అది ఇట్స్ దేర్ రిలీజియస్ థింగ్. దే విల్ ప్లే ద విక్టిమ్హుడ్ కార్డ్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. మనము మోదీ గారైనా ఎవరైనా ఎందుకు ఇప్పటి వరకు మేము రిలీజియస్ మేము రిజర్వేషన్ బ్యారియర్, మేము ఓబీసీలను సపోర్ట్ చేస్తాము, ఓబీసీలకు న్యాయం చేస్తాము, ఇంకో కొత్త వర్గాలు అంటే కొత్త తెగలను ఇంక్లూడ్ చేస్తాము, వాళ్ళకు కూడా న్యాయం వచ్చేటట్టు చేస్తాము అని అంటున్నాం. కానీ మనము ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరైనా జితనే హాత్ ఉత్నా ఆరక్షణ అని ఎప్పుడు అనలేం మనం. ఎందుకంటే అది భారతదేశానికి అన్యాయం చేసుడు అన్నమాట. అంటే యూ విల్ గెట్ మీడియోక్రిటీ ఆర్ బిలో ద అంటే మొత్తం రిజర్వేషన్ ఇక మీకు మెరిట్ యు ఆర్ బెటర్ దెన్ సంథింగ్ అనేది ఉండదు. రిలీజియస్ రిజర్వేషన్ ని కంట్రోల్ అంటే నేను నువాన్స్ గా కంట్రోల్ చేసుడు ఎందుకు అవసరం అంటున్నానంటే, పార్సీలు వాళ్ళకు రిజర్వేషన్ లేదు, జైన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ కమ్యూనిటీ నేమో చాలా చిన్నది కానీ వాళ్ళ ఈకనామిక్ కాంట్రిబ్యూషన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ఇండియా. జైన్స్ వాళ్ళ మన ఇండియన్ ఎకానమీలో వాళ్ళ ఈకనామిక్ కాంట్రిబ్యూషన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. కమ్యూనిటీ నేమో లక్షలలోనే ఉంటది అంతే. సో వాళ్ళకు రిజర్వేషన్ లేదు, వాళ్ళు ఎప్పుడు అడగలేరు. జైన్స్, సిక్స్ కి కూడా అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఇంకో ప్లేసెస్ లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ లేదు. అసలుకైతే సిక్స్లల్లా, పంజాబీస్ లల్లా, క్రిస్టియన్స్ లల్లా కూడా, క్రిస్టియన్స్ లల్లా ఈ కన్వర్జన్ లా అదేంటి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మేము ఎస్సీలము లేకపోతే కాదు అన్నట్టు, అది దట్స్ ఎ సెపరేట్ డిబేట్. కానీ క్రిస్టియన్స్ లలో కూడా కొన్ని తెగలకు they required reservation. సో ఈ 50% లో 17% లేకపోతే మనం డీలిమిటేషన్ అండ్ సెన్సస్ తర్వాత అది 20% అవుతుందో, ఆ 20% లో మనము
ఈ ఈ రిలీజియన్ ని పక్కకు పెట్టేసి వీళ్ళకు ఈ ఇంకో తెగలకు ఇంకో మతాలలో ఉన్న తెగలకు కూడా ఎలా న్యాయం చేయాలనో అది ఆలోచించాలి మనం. సో ఇది 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 ఒక ఐడియాలజీ ఇష్యూ కాదు, ఇట్స్ ఎ నంబర్స్ గేమ్. ఇప్పుడు 17% అని ఉన్నది ఓబీసీలకు, అదేంటి లాస్ట్ సెన్సస్ ప్రకారం. ఇప్పుడు ఈ సెన్సస్ ప్రకారం దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి 20% చేస్తారా? ఎందుకంటే రిజర్వేషన్ 50% చాలా టైట్ గా ఉంది సార్. ఇది ఎక్కువ చేయాలంటే వీటిని తక్కువ చేయాలి. సో ఎస్టీల పర్సెంటేజ్ తక్కువైందా, ఎస్టీల పర్సెంటేజ్ తక్కువైందా, లేకపోతే పర్సెంటేజ్ అంతే ఉందా? వీళ్ళని ఎక్కువ అయితే మళ్ళా కొంచెం ఎక్కువ చేసి ఇక్కడ కొంచెం తక్కువ, అంటే లైక్ ఇట్స్ ఎ నంబర్స్ గేమ్. ఈ నంబర్స్ గేమ్ లని ఈ రిలీజియన్ ని పక్కకు పెట్టేసి ఆ మతాలలో కూడా ఉన్న తెగల వాళ్ళకు ఎట్లా న్యాయం చేయాలనో ఈ 50% లని చేయాలి. ఇది ఎంతగానో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మనం లాస్ట్ సెన్సస్ ప్రకారం ముస్లిం పాపులేషన్ ఇస్ 14% to 17% ఇన్ దిస్ కంట్రీ అని ఏమో అన్నారు. ఇప్పుడు అది 20 కన్నా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. దట్స్ ఎ డేంజర్ టు ఇండియాస్ డెమోక్రసీ. దట్స్ ఎ డేంజర్ టు ఇండియాస్ డెమోక్రసీ. ఎందుకంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి మీరు వన్ ఎగ్జాంపుల్ ఐడ్ లైక్ టు గివ్. లెబనాన్ ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు మనం రోజు లెబనాన్ అని ఇంటనే ఉంటాం. Lebanon until 1970s was the only Christian country in the Middle East. Inko Israel emo Jewish country. So Israel is not it's a democracy gani, it's not a Christian country. So Lebanon was the only other Christian country in the Middle East till the 1970s. Kani wala multiplication అండ్ వాళ్ళకు కూడా ఈ దేశాలకు ఇజ్రాయెల్ కి, మనకి, పాకిస్తాన్ కి, లెబనాన్ కి, వీళ్ళందరికీ ఇండిపెండెన్స్ 1940s లోనే వచ్చింది. సో అంటిల్ 1970s లెబనాన్ వాజ్ ఎ డెమోక్రటిక్ బట్ క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ. ఈ థర్డ్ వేవ్ ఆఫ్ పాలెస్టీనియన్స్ ఇవాళ అదేంటి షరియా లా ప్రకారము 4 భార్యలు ప్లస్ మల్టిప్లికేషన్ ఆఫ్ చిల్డ్రన్ తోని జస్ట్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 30 years 30 ఏళ్లలోనే అది ముస్లిం మెజారిటీ కంట్రీ అయిపోయింది. ముస్లిం మెజారిటీ కంట్రీ అయినప్పుడే 1975 నుంచి అక్కడ సివిల్ వార్ స్టార్ట్ అయింది, వేర్ క్రిస్టియన్స్ వర్ కంప్లీట్లీ కిల్డ్. అంటే క్రిస్టియన్స్ వర్ జెనోసైడెడ్ ఇన్ లెబనాన్. ఇప్పటికీ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇక సెకండ్ క్లాస్ సిటిజన్స్ లేకపోతే ఇక భయభ్రాంతులతో ఆ సిచ్యువేషన్ కి ఎప్పుడు రాదు. కానీ మనం ఆ సిచ్యువేషన్ కి రాకుండా కాపాడాలంటే రిజర్వేషన్ లో కూడా వాళ్ళను రెస్ట్రిక్ట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ ఇండియాస్ ఐడెంటిటీ అండ్ డెమోక్రసీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.